సో బాగుంది కదా, ఎర్లీ మార్నింగ్ అంతా కూడా. మీకు నిన్న నుంచి మైండ్లో డౌట్ వస్తుండొచ్చు, మరి మైసూరు దిగిన తర్వాత ఈ కోయంబత్తూరులోని ఈషా వరకు ఎలా వచ్చాడని చెప్పి. సో బిహైండ్ దిస్ ఏంటంటే, నేను వచ్చింది ఇది ప్యాక్ యువర్ బ్యాగ్స్ వాళ్ళతో. వాళ్ళు ఏంటంటే ఈ ఊటీ కూడా ట్రిప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అవి కాకుండా గోకర్ణ కానీ, కాశ్మీర్ కానీ, మనాలి కానీ అండ్ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ట్రిప్స్ బడ్జెట్లో. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ అండ్ ఊటీ 3 days ట్రిప్ వచ్చేసి 7,999కి ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. దీంట్లో ఏముంటుందంటే ట్రాన్స్పోర్టేషన్, సైట్ సీయింగ్ ఇంక్లూడ్ అన్నీ ఉంటాయి. సో యాక్చువల్ పార్ట్ ప్రకారం నేను కోయంబత్తూరులో నైట్ స్టే చేయాలి, కానీ ఇంకా నేను కొంచెం వాళ్ళతో టచ్లోకి వెళ్ళడంతో నాకు నైట్ స్టే అలౌ చేశారు. సో మనకు దొరికేది ఆపర్చునిటీ చాలా తక్కువ కదా అని స్టే ఉండిపోయాం అనమాట. మీరు కనుక వెళ్తూ వస్తే స్టే కోయంబత్తూరులో అరేంజ్ చేస్తారు. ఫ్రెష్ అప్ వేసి వచ్చేసి చూసుకొని మీరు మళ్ళీ ఊటీ వైపు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం హాయ్ మనోడే ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంతా ఆర్గనైజ్ చేసేది మనోడే. ఇంకా ఎవరికైనా మన ఈ ట్రిప్స్ మేము ప్లాన్ చేసుకోలేము ఓన్గా అనుకుంటే మనతో కాంటాక్ట్ అయిపోతే చూసుకోవచ్చు మీరు డీటెయిల్స్, అంతేనా? డన్. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. అండ్ ఇప్పుడు ఈషా నుంచి మనం వెళ్తున్నాం ఊటీ వైపు. ఎన్ రూట్ కొన్నూరుకు దగ్గరలో డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ స్టాప్ అవుతాం. అరౌండ్ 2.5 hours 103 kilometers. అది కంప్లీట్ చేసుకుని మనం వెళ్తాం టాయ్ ట్రైన్. మనకు ఊటీ అనగానే గుర్తొచ్చేది టక్కున టాయ్ ట్రైన్. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు, అది మేము చూడబోతున్నాం కూడా. అండ్ ఎవరైనా ఊటీలో ఎక్కువ డేస్ టైం స్పెండ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 nights 3 daysలో మనం ఇషాకి వస్తున్నాం, మళ్ళీ అటు వెళ్తున్నాం, రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి, లేదు కొంచెం సెటిల్గా అక్కడ ఉండాలనుకుంటే ఇప్పుడు నేను పాత చేసిన ఇన్ఫర్మేషన్ వీడియో ఉంది, ఒకసారి ట్రై చేసుకోండి. అది లేదు ఓన్లీ డెడికేటెడ్ టు ఊటీ అనుకుంటేనే, లేదనుకుంటే ఈషా ఇవన్నీ అనుకుంటే మాత్రం ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఇబ్బంది అయిపోద్ది. ఓకే, అదని ఇంకా మనం వెళ్దాం కొన్నూరు వైపు. మెట్టుపాలెం దాటేసి ఊటీ వైపు వెళ్తున్నాం. చూడండి చాలా బాగుంది జర్నీ అంతా కూడా. ఇంకొంచెం ముందుకెళ్ళంగానే ఇంకా మనకు ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మెట్టుపాలెం వరకు ఎలాంటి ఘాట్ సెక్షన్ లేదు, రోడ్ అంతా కూడా నీట్గా ఉంది, చూడవచ్చు ఇట్లా ఫ్లాట్గా. నాకు తెలిసి ఇంకొక కొన్ని కిలోమీటర్స్ ముందుకెళ్ళంగానే ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్స్. చూడండి టర్నింగ్ స్టార్ట్స్. కల్లూరు తర్వాత ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ ఘాట్ సెక్షన్. ఇక్కడ నుంచి 40 kilometers అనుకోండి ఇంకా ఆల్మోస్ట్ ఊటీ. జర్నీ మాత్రం అదిరిపోయింది. మధ్యలో అట్లా బ్రిడ్జెస్ పై నుంచి క్రాస్ చేయడం, అసలు కొండలు కూడా ఈ మంత్లో ఎంత గ్రీనరీ కూడా ఉండడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో తెలిసిందే ఈ నీలగిరి పర్వతాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ఎంత అందంగా ఉంటాయో. అండ్ ఆ చెట్లు ఒకటి అందులో ఒబ్బర బాబీ. అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా ఈ ఘాట్ సెక్షన్లోకి. ఆ సన్ కిరణాలు పడుతుంటే సూపర్గా ఉంది అంతా కూడా. పదండి ఇంకా కొన్నూరు వైపు. ఈ వెళ్ళే దారిలోనే మనకు వచ్చిన టెంపుల్ కనిపిస్తుంది, తంగల్ మలై అని. ఇక్కడ ఒక చిన్న పార్క్ లాంటిది ఉంది, సమ్ కటేరీ సంథింగ్ పేరుతోని. అక్కడ ఉంచండి భలే ఉంది వ్యూ. మధ్యలో ట్రీస్, అవన్నీ కూడా టీ ఎస్టేట్స్ ఆర్ టీ గార్డెన్స్ ఏమంటారో, ఇంకా ఎక్సలెంట్ ఉంది చూడండి. ఇంత మంచి లొకేషన్కి వచ్చిన తర్వాత డ్రోన్ ఫ్లై చేయకపోతే అన్యాయం చేసేట్టు ఉంటుంది. ఒక్కసారి అట్లా బర్డ్ వ్యూ చూడండి ఎట్లుంటుందో. అది మన పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది, అది కూడా క్యాప్చర్ చేద్దాం చూడండి. ఇంకా
ఒక పక్కన రైడ్, ఇంకో రోడ్, ఇంకో పక్కన రైల్వే ట్రాక్. కొన్నూరు దగ్గరలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం వెళ్తున్నాం డాల్ఫిన్ నోస్కి. అది చూసుకొని వ్యూ పాయింట్, అక్కడ నుంచి మనం టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్దాం. బాగుంది ప్లేస్ అంతా కూడా కొన్నూరు దగ్గర. చూడండి, ప్రాపర్ హిల్ స్టేషన్, వెదర్ కూడా బాగుంది. డాల్ఫిన్ నోస్కి వెళ్ళే దారిలో అట్లా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. ఒక్కసారి వ్యూ చూడండి, ఏం లేదు, క్లౌడ్స్లో ఉన్నాం. అదంతా కనిపిస్తుందా మీకు? భలే ఉంది. ఇది మాత్రం చూడండి, మొత్తం టీ ఎస్టేట్స్ ఇంక ఇవన్నీ. ఇక పైన కూడా ఎక్సలెంట్ ఉంది భయ్. పొద్దున్నే చాలా బాగుంది. చూడండి, తినడానికి వచ్చినాం కదా, ఈ రెస్టారెంట్ నుంచి వ్యూ డైరెక్ట్ టీ ఎస్టేట్ అండ్ క్లౌడ్స్. ఇక్కడ ఒక చిన్న టైం ల్యాబ్ చూడండి. ఇప్పుడు అట్లా దోశ తీసుకొని తింటూ ఈ వ్యూ ఎంజాయ్ చేస్తే చూడండి ఇంకా ఉంటుంది. కానీ భలే ఉంది స్పాట్, మాత్రం ఎక్సలెంట్ ఉంది. వచ్చేస్తాం మనం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి. ఇది చూడండి, అండ్ ఆ దూరంలో వాటర్ ఫాల్ చూడండి. ఇదిగోండి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి నాకు తెలిసి ప్రాపర్ వ్యూ దొరుకుతుంది అనుకుంటున్నా. ఇదిగోండి వచ్చేసాం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. కొంచెం క్లౌడీగా ఉంది, ఏం కనిపించట్లేదు. ఇఫ్ ఈ ఫాగ్ క్లియర్ అయితే మాత్రం వెనకాల ఎక్కడో ఆ షేప్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో చూసారుగా, అది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఎందుకంత ఫేమస్ అంటే ఇది 5075 feet అబోవ్ ద సీ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ క్లౌడ్స్ కనుక లేకపోయి ఉంటే చాలా బాగా కనిపించేది వ్యూ ఇక్కడ నుంచి. అండ్ ఇందులో హైలైట్ థింగ్ ఏంటంటే ఎన్ రూట్ ఆ జర్నీ, కొన్నూరు నుంచి ఏదైతే డాల్ఫిన్ నోస్ వరకు పాయింట్ వరకు వచ్చే జర్నీ ఉంటుందో ఆ టీ ఎస్టేట్ మధ్యలో చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవుతుంది. పైన చిన్న వ్యూ పాయింట్ లాంటిది ఉంది కదా, అక్కడ నుంచి వ్యూ ఇది. ఇందాక మనం అక్కడి నుంచి చూసాం. మొత్తం క్లౌడ్స్ చూడండి ఎట్లా వచ్చేసినాయో. ఆ క్లౌడ్స్ లేకపోతే వ్యూ క్లియర్గా ఉండేది బాగా. వా ఒకసారి చూడండి, ఇట్లా సడన్ గా కార్ ఆపిచ్చేసిన మధ్యలో. అబ్బా బాబా చూడండి, మొత్తం రోడ్ పైకి వచ్చేస్తున్నాయి క్లౌడ్స్ అన్ని. ఇంకా డ్రోన్ ఫ్లై చేయాల్సిందే, నా వల్ల కదా ఆగడం. Flower violet green, lily of the valley on my knees. All the things I left behind, save this little place. డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఏమో ఫుల్ క్లౌడ్స్ వచ్చేసినాయి. లో విజిబిలిటీ అని మొత్తుకుంది అది. డ్రోన్ కిందకి తీసుకొచ్చిన నెక్స్ట్ సెకండ్ అంతా క్లియర్ అయిపోయింది. అస్సలు గెస్ చేయలేము కూడా ఇక్కడ. కానీ భలే ఉంది ప్లేస్ మాత్రం. ముఖ్యంగా ఈ జర్నీ వర్త్ ఇట్. అండ్ ఈ జర్నీలో మనకి మనోజ్ బ్రో అని ఉన్నాడు, కర్ణాటక అతను, మైసూర్ వాళ్ళది కదా, మైసూర్ తెలుగు వచ్చి ప్రాపర్గా అర్థమవుతుంది కూడా బ్రోకి.
మనం వచ్చేసాం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి కొన్నూరు రైల్వే స్టేషన్కి. టాయ్ ట్రైన్ ఎక్కాలిగా. ఈ రైల్వే స్టేషన్ చిన్న మాడిఫికేషన్ వర్క్ జరుగుతున్నట్టున్నాయి. ప్లాట్ఫామ్ పైన ట్రైన్ రెడీగా ఉంది. 10 గంటల కొంచెం ఫోటోలు దిగుతాం టక్కా 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 పోయేసి. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం ఉదగమండలం మీద నథింగ్ బట్ ఊటీ 1 hour జర్నీ పడుతుంది. ముందుగా బుకింగ్ చేసుకుంటే బెటర్, లిమిటెడ్ ఉంటాయి. సో మీరు ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడు ఎంత అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మీకు ఇలాంటి ట్రైన్స్ అంత టైం ఉంటాయి. వావ్ బాగుంది చూడండి ట్రైన్ కూడా. చూడండి కొన్నూరు నుంచి ఉదగమండలం ట్రైన్ నెంబర్తో సహా ఇచ్చాడు అన్ని. చూడండి ఇదంతా వచ్చేసి ఫస్ట్ క్లాస్ సీటింగ్. పెద్ద పెద్ద ఇప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్క ఉన్నాయి. మంచి వ్యూ, అటుపక్క వ్యూ ఇటుపక్క వ్యూ ఉంటాయి. ఒక్క ఈ 1 coach మాత్రమే ఫస్ట్ క్లాస్, మిగతా మోస్ట్లీ సెకండ్ క్లాస్ ఉన్నాయి. సెకండ్ క్లాస్ ఎలా ఉన్నాయి అంటే ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను చూడండి. సెకండ్ క్లాస్ది ఇది టాయ్ ట్రైన్ యొక్క ఇన్సైడ్ నుంచి వ్యూ. సీట్స్ బాగున్నాయి అంటే ఓకే పర్లేదు, ఇంకా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్లాసెస్ మనకి కిందికి పైకి అనుకోవచ్చు చూడండి. ఇది కిందికి వెళ్ళిపోతాయి. ఇంకా ఈ విండోలో కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేయడమే. ప్లాట్ఫామ్ కొన్నది కూడా బాగుందండి. ఓల్డ్ వింటేజ్ స్టైల్ ఆఫ్ రైల్వే స్టేషన్ గుర్తొస్తుంది నాకు అంతా కూడా. ఇదే ట్రైన్ మనం వెళ్ళేది ఇప్పుడు. మోస్ట్లీ అటువైపు నుంచి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. చూడండి మనం వచ్చేసి D2 కోచ్. ఒకవేళ మనకి ఆన్లైన్ టికెట్ దొరకలేదంటే 30 minutes బిఫోర్ వచ్చేసి క్యూ లైన్లో నుంచి టికెట్స్ ఇస్తారంట. ఫస్ట్ క్లాస్వి అండ్ జనరల్వి 40 seats అంట. మనకి ఎవరు ఫస్ట్ వచ్చి నిలబడితే వాళ్ళకి దొరుకుతాయి. ఇంకా ఫస్ట్ క్లాస్ అయినా కూడా జనరల్ అయినా కూడా. అండ్ 30 minutes ముందు మాత్రమే ఇస్తారు ట్రైన్ టైంకి. ఈ కొన్నూరు నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ జర్నీ టైం వచ్చేసి 1 hour 10 minutes ఉంటుంది. అండ్ ఓవరాల్గా జర్నీ చూసుకుంటే బాగానే అనిపించింది. అండ్ ఒకసారి ఈ ట్రైన్ టైమింగ్స్ చెప్తాను, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను చూడండి. ఈ కొన్నూరు నుంచి ఊటీ వైపు వెళ్ళే ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 7:45కి ఒకటి ఉంది, 10:40కి ఒకటి ఉంది, 12:35కి అండ్ 2కి. ఈ 4 ఉన్నాయి. అండ్ ఈ 4 తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఊటీ నుంచి కొన్నూరు వైపు వచ్చే ట్రైన్ చాలా ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఆ టైమింగ్స్ కూడా చెప్తాను చూడండి. ఒకటి వచ్చేసి 9:15కి అండ్ ఇంకోటి వచ్చేసి 12:15, మధ్యాహ్నం 2కి అండ్ ఈవినింగ్ 5:30కి. అండ్ ఇప్పుడు కొన్నూరు నుంచి నా ఉదగమండలం అదే ఊటీకి జర్నీ ఎలా అనిపించింది అంటే ఓవరాల్ వైజ్ బాగానే ఉంది. వ్యూస్ రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ బాగా అనిపించాయి. అండ్ ఇంకొంచెం టీ ప్లాంటేషన్ లాంటివి యాడ్ చేస్తే బాగుండేమో అనిపించింది జర్నీలో. అక్కడక్కడ చాలా రేర్గా అనిపించాయి. అండ్ టనల్ లాంటివి ఏమీ లేవు, ఓన్లీ అటువైపు రాక్స్ ఇటువైపు రాక్స్. ఒక్క టనల్ ఏమో వచ్చింది. ఓవరాల్గా మనకు కొన్నూరు నుంచి ఉదగమండలం వరకు 4 స్టాప్లు ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ బాగానే అనిపించింది. మీరు ఫస్ట్ క్లాస్కి వెళ్తారా సెకండ్ క్లాస్కి వెళ్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఇందాక చెప్పినట్టుగా జనరల్ క్లాస్ కూడా ఉంది. దీంట్లో ఓన్లీ 40 seats మాత్రమే ఉంటాయి. అవి ట్రైన్ జర్నీకి స్టార్ట్ అయ్యే 30 minutes ముందు మాత్రమే ఇస్తారండి. లైన్లో ఎవరు ఫస్ట్ నుంచి ఉంటే వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ పైన ఉంటుంది. చూడండి మీకు ఒక స్టేషన్ పేరు చూపిస్తాను. ఇది ఏ సినిమాలో చూస్తారో గుర్తుపెట్టుకుని చెప్పాలి. యూ హ్యావ్ 5 seconds. నేను చెప్పకముందే చెప్పాలి, మోస్ట్ ఆఫ్ దమ్ చెప్పేస్తారు. ఇది వచ్చేసి లౌడేల్. అండ్ ఈ మధ్య నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో చూస్తుంటారు కదా మీరు. ఎస్, ఫస్ట్ క్లాస్ ప్రిఫర్ చేయొచ్చు. జర్నీ కంప్లీట్ అయిన తర్వాత చెప్తున్నాను ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ క్లాస్ బెటర్, ఎందుకంటే మనకి ఎంటైర్ వెంటో దొరుకుతుంది. కరెక్ట్ సీట్కి బాగుంది అది అడ్జస్ట్మెంట్స్. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి చెప్తాను. ఉదగమండలం, అలౌ ఊటీ
అండ్ ఇంకొంచెం టాయ్ ట్రైన్ ప్రాపర్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి అంతా కూడా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నాను కదా, మీరు ఎటువైపు కూర్చున్నా ఓకే. నాకు తెలిసి కున్నూరు నుంచి ఊటీ వైపు వచ్చేటప్పుడు ట్రైన్ ఖాళీగా ఉంది, అండ్ ఊటీ నుంచి కున్నూరు వైపు వెళ్ళేది జామ్ ప్యాక్డ్. మీకు ఇన్ కేస్ టికెట్స్ దొరకకపోతే ఆ రూట్ ట్రై చేయొచ్చు, కున్నూరు నుంచి ఊటీకి రావడం. జర్నీ ఓకే, ఫుల్ ఎక్సలెంట్ అనలేం కానీ ఓకే, సాటిస్ఫైడ్. అండ్ వ్యూస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎట్లా సీట్ నెంబర్స్ అలౌట్ చేసిన సీట్లో కూర్చోవాలి కాబట్టి ఏం చేయలేము, కానీ లెఫ్ట్ సైడ్ బెటర్ ఉన్నట్టుంది వ్యూ రైట్ సైడ్తో పోల్చుకుంటే. అదే ఉదగమండలం నుంచి కున్నూరు వైపు వెళ్తుంటే రైట్ సైడ్, అటు నుంచి ఇటు వస్తుంది లెఫ్ట్ సైడ్. వచ్చేసరికి బయట మన కార్ రెడీగా ఉంది, దీంట్లో ఎక్కేసి ఇప్పుడు ఇంకా కొన్ని ప్లేస్కి వెళ్దాం, లంచ్ చేద్దాం, రూమ్కి వెళ్ళేది ఉంది, చాలా ఉంది, ఇంకా చూద్దాం 1 by 1. ఇంకని చెప్పి ఈ హైదరాబాద్ బిర్యానీ హౌస్ అంట ఫేమస్, ఇక్కడ ఆగాము. ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ పర్లేదు, ఉన్న దాంట్లో హ్యాపీనే. మనకి ఏడుకు పోయినా ఈ బిర్యానీ వీక్నెస్ వదలదు కదా. చూడండి, మనం నెక్స్ట్ వచ్చేసాము ఊటీ బోట్ హౌస్ దగ్గరికి. మనకి ఊటీ అనగానే ఒక లేక్లో ఆ పెళ్ళింగ్ బోట్లు వేసుకునే ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, చాలా చోట్ల కూడా చూసింటాం కూడా. అదే ఇది మనం ఓన్గా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది టైం ఉంటే, ప్యాకేజీలో ఇంక్లూడ్ కాదు. ఇంకా ఆఫ్టర్నూన్కి మనం ఫ్రీ అయిపోతాం, తర్వాత ఇవన్నీ చేసుకోవచ్చు హాయిగా రిలాక్స్గా. అండ్ ఇప్పుడు బోటింగ్ కాస్ట్ చూడండి, పెళ్ళి బోట్ వచ్చేసి 2 సీటర్ది 350 రూపీస్ ఉంది. డిపాజిట్ 350 రూపీస్ ఏమి చేయాలి, టోటల్గా 700. 4 సీటర్ అయితేనేమో 450. రోయింగ్ బోట్స్ కూడా ఉన్నాయి, అయితే 500. ఇంకా మోటార్ బోట్స్ 800. 8 సీటర్ది 950 అలా ఉంది చూడండి. బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. వెదర్ కూడా ఖతర్నాక్ ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్కి ఇక్కడికి వెదర్ డిఫరెన్స్ వచ్చేసి 12 degrees అయిపోయింది, సడన్గా 20 degrees ఉంది ఇప్పుడు వెదర్. గో చూడండి, చాలా మంది పెళ్ళింగ్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఆహా, కానీ వ్యూ మాత్రం భలే ఉంది. కొద్దిగా ఎండ ఉంటే బాగుండు, కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా. అదిగోండి, ఇది వచ్చేసి 4 కన్నట్టుంది. ఎటువంటి ఇది, ఇగో ఇది 4ది, అదిగో 2ది. హాఫ్ అన్ అవర్కి అది కాస్ట్, అది 350, 400 అలా. వీకెండ్ కదా, సాటర్డే, కొంచెం రష్ ఎక్కువ ఉంది. ఇంకా చిన్నపిల్లలకి యాక్టివిటీస్ నుంచి పక్కన ఉన్నాయి చూడండి, అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. ఇంకా అట్లా వెళ్దాం, ఇంకా వెళ్ళా జలకాల తలలో అనుకుంటే వేరేద్దాం కొంచెం నీళ్ళ మీద. అమ్మా, ఇక్కడ చేతుల కింద హ్యాండిల్ ఉంది, ఇక్కడ కాళ్ళ మీద బెడల్ ఉంది. చాలా ఇంకా రిసిప్ట్ జాగ్రత్త. ఆ రిసిప్ట్ 30 minutes కాబట్టి ఎంట్రీ టైంలో ఎగ్జిట్ టైంలో స్కాన్ చేసుకుంటున్నారు. ఆహా, మెల్లగా 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 సార్, మెల్లగా ఎగ్జైట్ కాదు, రిలాక్స్. మన సాయిగా ఎగ్జైట్ అవుతుంది. 3% అది 4%కి ఇంకోటి కూడా ఉందో చూసాను ఇందాక. 4% కదా, 4K 4 ఇదిగోండి. కానీ భలే ఉంది, నిమ్మలంగా 30 minutes రౌండ్ వేసుకుని వచ్చేయచ్చు. అట్లా ఊటీ లేక్లో కొద్దిసేపు పెళ్ళింగ్ బోట్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి మన రిఫండ్ మనం తీసేసుకొని బయటకు వెళ్ళొచ్చు. నేను ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళాము చాక్లెట్ మ్యూజియం, బాగుంటుంది, చిన్నగా ఇవన్నీ హ్యాండ్మేడ్ చాక్లెట్స్. ఇంకా అక్కడ నుంచి తిన్నగా రూమ్కి వెళ్ళిపోయాము. ఇదంతా రూమ్ ఓవర్ వ్యూ బాగుంది. అండ్ వాష్రూమ్ వెస్టర్న్ బాగుంది, చిన్న టీవీ ఉంది, ఇక్కడ బాల్కనీ ఉంది, చూద్దాం పదండి, అది ఇంట్రెస్టింగ్గా ఉంది. మస్తు కనిపిస్తుంది వ్యూ. ఈవినింగ్ వచ్చి కూర్చోవచ్చు ఇంకా ప్రశాంతంగా, బాగా కనిపిస్తుంది అంట. చలి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. పొద్దున చెప్పినా కదా వెదర్ డిఫరెన్స్, మనకి ఇక్కడికి 6 degrees ఉందని చెప్పి. సడన్ టైం తర్వాత చూస్తే ఆ 6 degrees కాస్త 15 degrees 20 degrees వేరియేషన్ వచ్చేసింది. ఇందాక చూస్తుంటే మన దగ్గర 32 degrees ఉంది, ఇక్కడ 18 degrees 19 degrees ఉంది 4 o'clock ఆ టైంకి. సో అన్ప్రిడిక్టబుల్గా ఉంది అంత వెదర్ అంతా కూడా, చెప్పలేము మరి సమ్మర్లో ఎట్లా ఉంటుందో. మేము నాకు తెలిసి అదే 5 degrees నుంచి 12 degrees మధ్యలో వేరియేషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను, పీక్ సమ్మర్లో లైక్ ఏప్రిల్ మే ఆ టైంకి. 16 ఉందా? 16 degrees అంట 6:30కి. నైట్ నాకు తెలిసి 13 degrees 12 degreesకి వెళ్ళిపోతుంది ఫిబ్రవరి ఎండింగ్. ప్యాక్ యువర్ బ్యాగ్స్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. అండ్ ఈ ట్రిప్ని కావాలంటే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, మనతో మాట్లాడితే కస్టమైజ్ చేస్తారు. మీరు కోయంబత్తూరు వరకు మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి
అక్కడ నుంచి ఏమైనా ప్రొవైడ్ చేయమంటే కూడా ట్రాన్స్పోర్టేషన్ అండ్ హోటల్స్ అవి పెట్టుకోవచ్చు. ఆర్ లేదంటే ఓన్లీ ఈషా ఇవన్నీ కాకుండా ఓన్లీ ఊటీ పెట్టాలనుకుంటూ కూడా పెట్టేసుకోవచ్చు. కష్టం చేసుకోవచ్చు. ఓన్లీ కూటీలో 3-4 days స్పెండ్ చేయాలనుకుంటూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు రిలాక్స్గా. అది బెటర్ వే కూడా. ఇప్పుడు మేము చూడు బడ్జెట్లో ట్రావెల్ ఇది ఏంటంటే 3 days ట్రిప్ ఇది బడ్జెట్లో. అట్లా ఈషా ఫౌండేషన్ టచ్ చేసుకుంటారు, ఇట్లా ఊటీ టచ్ చేసుకుంటారు. అండ్ రేపు ఊటీలోనే ఉంటాము ఒక హాఫ్ డే వరకు. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ పొద్దున్నే సన్ రైజ్ చూడండి ఇక్కడ నుంచి. బాగుంది కదంతా. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో సార్. నైట్ కూడా కొంచెం చలి పెట్టినండి బాగానే. అరౌండ్ మిడ్ నైట్ చూసినప్పుడు నేను టెంపరేచర్ 12 degrees అట్లా ఉండే. చాలా అంటే చాలా ప్లెజెంట్ ఉంది వెదర్ అయితే. రిటర్న్ స్టార్ట్ అవుతాం మనం మైసూర్ వైపు. ఎన్ రూట్ కొన్ని ప్లేసులు కవర్ చేయాల్సి ఉన్నాయి, అవి చూసుకుంటూ మైసూర్ రైల్వే స్టేషన్ ట్రైన్ తీసుకొని టు హైదరాబాద్. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5:40కి అట్లా కాచిగూడ రీచ్ అయిపోతాం. అది స్కెడ్యూల్. మార్నింగ్ అట్లా వెళ్తూ ఆ ప్లేస్ కూడా చూద్దాం. ఇంకా అట్లా ఎర్లీ మార్నింగ్ మైసూర్ వైపు స్టార్ట్ అవుతే చాలా బెటర్. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతే మనం అన్ని కవర్ చేయొచ్చు. ఫస్ట్ మనం నిడిల్ రాక్ వ్యూ పాయింట్ కవర్ చేస్తాము. కాబట్టి అక్కడ వరకు వెళ్ళడానికి రోడ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. పొద్దున్నే ఆ సన్ రైజ్ చెట్ల నుంచి పడడం, ఆ మ్యాసివ్ ట్రీస్ మధ్యలో జర్నీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ నిడిల్ రాక్ వ్యూ పాయింట్ కూడా కార్ డ్రాప్ చేసిన దగ్గర నుంచి కొంచెం నడవాల్సి ఉంటుంది, కొంచెం హిల్లీ టైప్లో ఉంటుంది. కానీ అక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఆ నిడిల్ రాక్ వ్యూ పాయింట్ దగ్గర అయితే యూకలిప్టస్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అసలు మామూలు పెద్దగా లేవు. చూడాలంటే మొత్తం ఇంకా తలకాయ 90 degrees ఇట్లా 5 గంటగానే కనిపించట్లేదు, అంత బాగుంది అది. ఇంకా నిడిల్ రాక్ వ్యూ పాయింట్ చూసుకుని అక్కడ నుంచి మనం ముందుకు వస్తే ఇంకా తమిళనాడు అండ్ కర్ణాటక బార్డర్లో మనకు ఉంటుంది బందీపూర్ ఫారెస్ట్. అక్కడ కూడా మనం కొంచెం అనిమల్స్ని స్పాట్ చేయొచ్చు. లైక్ నాకు ఎలిఫెంట్ కనిపించింది, కొన్ని జింకలు కనిపించాయి. అంతా బాగుంటుంది జర్నీ అంతా కూడా. మేము మైసూర్ రీచ్ అయ్యేసరికి మాకు ఇంకా ట్రైన్కి 2 hours టైం ఉండడంతో మైసూర్ ప్యాలెస్లోకి వెళ్ళాము. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 rupees. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అంత బాగా అనిపించింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ క్లోజ్ అండ్ యాక్సెస్ ఇవ్వలేదు విజిటర్స్కి. కొన్ని ప్లేస్ మాత్రం యాక్సెస్ ఉంది. ఆ ఉన్న ప్లేసులు కూడా అన్ని నీట్గా ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయి ట్రైన్ తీసేసుకొని హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఈ 7,999 పర్ పర్సన్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే ఉంటుంది. లేదా మీకు ప్రైవేట్ టూర్ కావాలంటే కాస్ట్ అన్ని వేరేగా ఉంటాయి. ఈ ప్యాక్ యువర్ బ్యాగ్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఈ వీడియోలో అయితే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.